హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు టేస్టీ మెంతిపప్పు తయారు చేసుకునేదానికి కావాల్సిన పదార్థాలు: 100 గ్రాముల కందిబేడలు, 2 రెబ్బల కరివేపాకు, 2 పెద్ద సైజు ఆనియన్స్, 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఉసిరికాయ సైజు అంత చింతపండు, 15 ఎండుమిర్చి, 4 పెద్ద సైజు టొమాటాలు, అర టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్. ఇప్పుడు కుక్కర్లో ఒక పెద్ద గరిట ఆయిల్ వేడి చేసిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలను వేసి అవి చిట్లిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ మెంతులని యాడ్ చేయండి. తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులోనే యాడ్ చేయండి. తర్వాత 2 పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేయండి. తర్వాత 2 రెబ్బల కరివేపాకును కూడా ఇందులోనే వేయండి. ఇవి కొంచెం రంగు మారిన తర్వాత 15 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేయండి. తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేయండి. తర్వాత 100 గ్రాముల కందిపప్పుని కూడా యాడ్ చేసి లైట్గా రంగు మారేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత 4 పెద్ద సైజు టొమాటోలని కట్ చేసి అవి కూడా ఇందులోనే యాడ్ చేయండి. ఇవి కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేయండి. ఇందులోనే చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసి లైట్గా ఫ్రై చేయండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా ఇప్పుడే యాడ్ చేయండి. తర్వాత మీ పప్పు ఉడకడానికి సరిపడినన్ని వాటర్ యాడ్ చేయండి.
ఇవన్నీ ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడకనివ్వండి. తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి తగినంత ఉప్పు వేసి పప్పుని రుద్దుకోండి.